హాయ్ అండి, మరొక రెసిపీతోటైతే మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తున్నది కొబ్బరన్నం అండి, కోకోనట్ రైస్ అంటారు. ఇది ఎలా చేసుకోవాలో పిన్ టు పిన్ చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. అన్నం ఉడకటానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్దండి. ప్రాసెస్ ఒక 5 మినిట్స్. చాలా సింపుల్ ఇది. ముందుగా ఇలా 2 కొబ్బరికాయలు తీసుకొని, ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఈ 2 కొబ్బరికాయలు అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి ముక్కలను బయటికి తీసుకున్నాను. ఈ కొబ్బరికాయని పగలగొట్టుకొని ఇదిగోండి ఈ విధంగా అయితే కొబ్బరి ముక్కలను తీసాను. కొబ్బరి చిప్పలో నుంచి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని దాంట్లో నుంచి వచ్చే పాలని ఈ విధంగా వడకట్టుకోవాలి. బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఏమి వాటర్ ఒక్క చుక్క కూడా ఉండకూడదండి. ఇప్పుడు మనం ఈ కొబ్బరి పాలతోటే కొబ్బరన్నం వండుకుంటాము, కోకోనట్ రైస్. వాటిని కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకొని ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకుంటా వడకట్టుకోవాలండి. ఈ విధంగా అయితే ఆ కొబ్బరిలో నుంచి కొబ్బరి పాలను తీసుకున్న బియ్యంలో నేను 1 కప్పుకి 2 కప్పులు కడిగి పెట్టుకున్నాను కదా బియ్యం. 1 కప్పుకి బియ్యానికి 2 కప్పుల కొబ్బరి పాలు అయితే పోసుకున్నాను. దానిలోకి మిరియాలు, యాలుకలు, లవంగ, పచ్చిమిర్చి. మిరియాలు ఫ్లేవర్ బాగుంటుందండి దీంట్లో వేస్తే. కొంచెం 1 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్, చిన్న స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. వీటిని అన్నిటినీ మొత్తం బాగా కలిసేటట్లు నేను చేతితోటి అయితే తిప్పేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్. ఆల్రెడీ మనం చికెన్ కర్రీయో ఏదో ఒకటి వండుకుంటాం కదా, దాంట్లోకి అయితే సాల్ట్ అయితే ఉంటుంది. కోకోనట్ రైస్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టేసి రైస్ కుక్కర్ ఆన్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి ప్రాసెస్. ఒక కొబ్బరి పాలు తీసుకోవడం ఒక్కటే కొంచెం టైం పడుతుంది. అది ఒక్కటే అయిపోతే మనకి మిగతాదంతా ఈజీ ప్రాసెస్. వేడి వేడి కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎంత పలుకుగా ఎంత బాగుందో చూడండి కొబ్బరన్నం. చాలా టేస్ట్ ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్